అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు చూసారా చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రై అయితే ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ అండి. నేను చూపించే ప్రతి వంటకం కూడా సింపుల్ ప్రాసెస్లోనే చూపిస్తాను. చూడండి, దీనికి చికెన్ బాగా కడిగి శుభ్రం చేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు పెరుగండి, కారం మనకు ఎంత కావాలో అంత కారం వేసేసుకోవాలి. ఇందులోనే మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇవి 2 ఉల్లిపాయలండి, 2 టమోటాలు. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి 2 టమోటా, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా ఉండిందండి నాకు ఇంట్లో, అందుకు కొద్దిగా పుదీనా కూడా వేశాను. మీరు ఇంట్లో ఉంటే వేయండి, లేకపోతే లేదు. పెరుగు 2 స్పూన్లండి. దీన్ని బట్టి మీరు హాఫ్ కేజీ చికెన్ అయితే అందులో సగం సగం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మొత్తం మిక్స్ చేసి నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదు. నేను ఈ మిక్స్ చేసిన వెంటనే నేను ఫ్రై చేసేస్తాను. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఈ ఫ్రై చేశారంటే పదే పదే ఇదే ఫ్రై ట్రై చేయాలనుకుంటారు. చాలా సింపుల్ అండి. ఫస్ట్ చేయడం అయితే సింపుల్, ఎందుకంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్లో ఒకేసారి కలిపేసి మనం ఆయిల్లో వేసేసేయడమే. మీరు ఇంకో విషయం గమనించండి, నేను ఇందులో చెక్క లవంగాలు అయితే అస్సలు వేయట్లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం 2 స్పూన్లు వేశాను, అంతే. చూసారా? ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇందులో చూడండి, నేను కరెక్ట్గా 3 చెంచాల ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. కేజీ చికెన్ తీసుకొని కూడా నేను 3 చెంచాల ఆయిల్ వేసానండి. చూడండి, చికెన్ అయితే వేసేస్తున్నాను ఇందులో వేసేసి ఇంకా ఇందులో వాటర్ కానివ్వండి, ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగుంటుందండి. మీరందరూ ఒకసారి అయితే ట్రై చేయండి ఈ చికెన్ని. ఇందులోనే వాటర్ వస్తుందండి, ఎందుకంటే మనం టమోటా, పెరుగు వేసాం కదా, అందువల్ల ఇందులో వాటర్ అయితే వస్తుంది. మధ్యలో 1-2 సార్లు తీసి చెక్ చేస్తే చాలు. చూడండి, ఇలాగా వాటర్ అయితే బాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయిద్దండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవడమే. మంచి కలర్ కూడా వస్తుంది. మనము ఫుడ్ కలర్ వేస్తే ఎంత కలర్ వస్తుందో అలా వస్తుందండి కలరు. పీస్ అయితే మీరు ఒక్కసారి తిన్నారంటే ఈ చికెన్ పీస్ అస్సలు వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది, అంత టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇలా డ్రై అయిపోయి ఇలా వచ్చేస్తుందండి. ఇంకా మనం ఇందులో అసలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఉప్పు కానీ కారం కానీ చెక్ చేసి ఆ రెండిట్లో ఏం తగ్గితే అది అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నేను చివర్లో నిమ్మకాయ పిండుకుంటాను. నిమ్మకాయ పిండితే చికెన్కి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. చూసారా? ఇంకా కలర్ వస్తుందండి. మనం ఇంకా ఫ్రై చేసుకోవచ్చు దీన్ని. మనం ఎంత ఎర్రగా కావాలనుకుంటే అంత ఎర్రగా ఫ్రై చేయొచ్చు. చూసారా? నేను 3 చెంచాల ఆయిలే వేశాను కదా, అందులో ఇంకా చూడండి ఆయిల్ ఎంత ఆయిల్గా కనపడుతుందో. మీరు కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోండి, లేకపోతే ఇంకొంచెం పెంచుకోండి. మీకు నేను చెంచా కూడా చూపిస్తానండి, ఏ చెంచాతో ఆయిల్ వేశాను అనేది. చూడండి, ఇదే చెంచాతో నేను 3 చెంచాల ఆయిల్ వేశాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఈ చికెన్ ఫ్రైకి. చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి. మీరు అసలు ఈ చికెన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. ఈ చికెన్ ఫ్రై మీరు ట్రై చేయండి. బాగా టేస్ట్ అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి సింపుల్ టెక్నిక్తో నేను మీకు మంచి మంచి ఫ్రైస్, మంచి మంచి రెసిపీస్ చూపిస్తానండి. మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తూ ఉండండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో? దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ వేయకుండానే అంత కలర్ఫుల్గా వస్తుందండి ఈ ఫ్రై అయితే. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.